పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత, భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవారు. ఒక శిశువు పొద్దునులతో చుట్టబడి ఒక తొట్టిలో పొందుకొని ఉండటం మీరు చూచరు అని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగాక అని దేవునికి స్తోత్రం చేయించారు. దేవుడి లోపలికి వచ్చింది సమాధానం ఇవ్వడానికి కదా, కానీ మనకి సమాధానం లేదేంటి? నీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఒక ఉదాహరణతో చూద్దాం. పార్టీకి రెడీ అయ్యావా? అయ్యో నేను మర్చిపోయాను. నేను హాఫ్ అవర్ రెడీ అయిపోతాను. నువ్వు రెడీ అయిపోయావా? నేను అయిపోయా. ఓకే, నేను రెడీ అయిపోయి నీకు కాల్ చేసి పిక్ చేసుకోవచ్చు. ఓకే బాయ్. సో నేను ఇప్పుడు పార్టీకి వెళ్ళాలి. పార్టీకి వెళ్ళాలంటే నాకు నా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా రెడీ అవుతారు. షార్ట్ డ్రెస్ వేసుకుంటారు, హెయిర్ లీవ్ చేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు. బట్ నాకు అవన్నీ లేవు. ఇప్పుడు ఎట్లా అట్లా నేను అసలు చెయ్యొచ్చా? నేను అలా రెడీ అవ్వచ్చా? అయినా రెడీ అయితే తప్ప. రెడీ అయితే ఏం తప్పుంది? అందరూ రెడీ అవుతున్నారు, నేను కూడా రెడీ అవుతాను. నేను కూడా రెడీ అయ్యి పార్టీకి వెళ్తాను. ప్రాబ్లమే లేదు, తప్పేం లేదు. సో ఇప్పుడు నేను పార్టీకి వెళ్ళాలంటే నాకు మనీ కావాలి. సో మనీ కావాలంటే ఇప్పుడు నా దగ్గర అంత అమౌంట్ లేదు కదా, నేనేం చేయాలి ఇప్పుడు? సో యా, ఈ బెట్టింగ్లో నేను ఖచ్చితంగా మనీ గెలవగలను. సో నేను చెయ్యొచ్చు ఈ పని. నేను ఈ పని చేయడం తప్ప కదా? ప్రాబ్లం లేదు, మనీ కోసమే కదా, నేను చేస్తాను. సో ఇప్పుడు నాకు అన్నీ రెడీ అవ్వడానికి ఉన్నాయి, మనీ కూడా ఉన్నాయి. కానీ ఎందుకు నాకు ఏదో లోటు కనిపిస్తుంది. నాకు ఎక్కడ చూసినా రిజెక్షనే కనిపిస్తుంది. అందరూ నన్ను తృణీకరిస్తున్నారు. నాకు ఈ లోకంలో నన్ను ప్రేమించేవారు ఉండరా? ఈ లోకంలో నాకు ప్రేమ అంటే దొరకదా? సో నాకు ఈ లోకంలో నన్ను ప్రేమించేవారు కూడా ఉన్నారు. సో ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నేను పార్టీకి వెళ్తాను. సో నాకు ఏ ప్రాబ్లం లేదు. నాకు మనీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో నేను పార్టీకి వెళ్ళగలను ఇప్పుడు. నాకేముంది, నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? నాకేముంది అసలు? అన్నీ ఉన్నాయి, మనీ ఉంది, ప్రేమ ఉంది, నాకు తప్పు ఉంది, అన్నీ ఉన్నాయి కూడా. నా లైఫ్లో ఏదో ఇన్కంప్లీట్గా ఉంది. నాకేమవుతుంది అసలు? నాకేదో అవుతుంది, ఏదో తెలియని ఇన్కంప్లీట్గా ఉంటుంది నా లైఫ్ అంతా.
ఎంటర్ చేసుకోవడం వల్ల మన జీవితంలో సమాధానం కోల్పోతున్నాం. దేవుడు మనకి సమాధానం ఇచ్చాడు, కానీ మనంతటి మనమే పాపంలో లోపల చేర్చుకొని ఆ సమాధానాన్ని కోల్పోతున్నాం. ఇప్పుడు తనకు వెళ్ళి ఆ సమాధానం అంటే ఏంటో చూపిద్దాం కదా. సమాధానం పొందుకొచ్చున్నావా? అవును, మీరు నాకు సమాధానం ఎలా వస్తే చెప్పగలరా? దేవుడు మనకి సమాధానం ఇచ్చాడు, కానీ మనం చేసిన పాపము వల్ల ఆ సమాధానాన్ని కోల్పోయాం. ఇప్పుడు దేవుని మనం క్షమాపణ అడిగితే ఆయన క్షమిస్తారు ఖచ్చితంగా. నేను క్షమాపణ అడగాలనుకుంటున్నాను దేవుడు. తెలియక నేను తప్పు చేశాను. ఆ తప్పును ఎలా క్షమించడానికి ఎలా అడగాలో నాకు కొంచెం చెప్తారా? ఇప్పుడు నాతో కలిసి దేవుని క్షమాపణ అడిగితే నీలో ఉన్న పాపమంతా తొలగిపోయి దేవుడు క్షమాపణ దయచేసి నీకు సమాధానాన్ని దయచేస్తారు. ఖచ్చితంగా నేను ప్రార్థిస్తున్నాను. ఎలా ప్రార్థించాలో నాకు చెప్తారా? నేను చెప్తాను, నాతో కలిసి ప్రార్థించు. యేసయ్యా, యేసయ్యా, తెలుసో తెలియకో నా జీవితంలోనికి పాపమును ప్రవేశపెట్టుకున్నాను. దయతో నన్ను క్షమించండి. నన్ను క్షమించి నాకు సమాధానాన్ని దయచేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు నాకు చాలా ఫ్రీగా ఉంది. నేను ఏం తప్పు చేసా నాకు తెలుస్తుంది. నేను దేవుడు ఎప్పటి నుంచి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.